వెలిగొండపై చంద్రబాబు మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు ఎమ్మెల్సీ మాధవరావు. వెలిగొండకు ఏం చేయకుండానే అన్నీ చేసినట్టు చంద్రబాబు చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ హయాంలోనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి టన్నెల్ నిర్మాణం ప్రారంభించామన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ హయాంలో 2 సొరంగాలను పూర్తి చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని గుర్తు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు కాదు, ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ అయినా జలయజ్ఞం అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారి పేరు. తాగునీటికి కానీ మొత్తం ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజనాంధ్రలో కానీ పునాదులు వేసి మొత్తం ప్రతి జిల్లాని సస్యశ్యామలంగా రైతుని పండగ వ్యవసాయం అంటే దానికి ఒక కళం తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. మీరు వ్యవసాయం ఎందుకు దండగా, మనంతా టెక్నాలజీ, మనంతా అభివృద్ధి అని చెప్పిపోయే మీరు ప్రకాశం జిల్లాల అభివృద్ధి గురించి మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, ఇండోసోల్ కంపెనీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, కంపెనీలు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, వెలుగొండ పూర్తయింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ప్రకాశం జిల్లాకి ఏదైనా మేలు జరిగింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగింది తప్ప అది మీ టైంలో కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.